హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి మ్యాథ్స్. మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో 6 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అలాగే ఫార్ములాస్ కూడా చూసాం. ఒకవేళ ఆ వీడియో చూడకుంటే చూడండి. ఓకే, మనం ఇప్పుడు 7th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ ప్రాబ్లం చూసే ముందర క్వశ్చన్ ఏమిచ్చారో అర్థం చేసుకోండి. అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ ఏమిచ్చారో చూస్తే అప్పుడే మనం కదా ఏం చేయాలి, ఏమిచ్చారో అని తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. 7th ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఫార్ములాలు ఎలా వచ్చాయో చెప్పాను. మీరు ఒకవేళ చూడకుంటే చూడండి, ఫార్ములాలు అర్థమవుతాయి. ఓకే, 7th ప్రాబ్లం చూద్దామా. Seventh problem. Find the value of y if the line joining the points 3, y and 2, 7 is parallel to the line joining points -1, 4 and 0, 6. ఏమిచ్చారు? పాయింట్స్ ఇచ్చారు. 2 పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ప్యారలల్గా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుందంట. కాబట్టి ఇక్కడ y వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమిచ్చారు? ప్యారలల్ ఇచ్చారు. క్వశ్చన్లో చూడండి, ప్యారలల్ ఇస్తే ఫార్ములా ఏంటి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ చూడకుంటే చూడండి. ప్యారలల్ వస్తే ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. స్లోప్స్ అంటే ఏమి? స్లోప్ సింబల్ ఏమి? m1 అన్న పెట్టుకోవచ్చు. ఒకవేళ రెండు స్లోప్లు ఉంటే m1 m2 అని పెట్టుకోవచ్చు. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. m1 ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఏంటి? ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ ab y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇక్కడ చూడండి సొల్యూషన్. లెట్ ఏ ఏమనుకుందాం? 3, y అనుకుందాం. 3, yని ఏ అనుకుందాం. 2, 7ని b అనుకుందాం. ఇది వదిలేయండి. ఫస్ట్ ఇది చూడండి. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ 3, y 2, 7. ఈ 3, y 2, 7 చూద్దాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. y2 ఏంటి? 7. ఇక్కడ 7 రాసాం. మైనస్ y1 ఏంటి? y 7 మైనస్ y ఇట్లా రాసాం చూడండి. 7 మైనస్ y డివైడెడ్ బై x2 ఏంటి? x2 ఏంటి? 7 2 x2 7 2 సారీ అండి, x2 ఏంటి? 2 x1 ఏంటి? 3. కాబట్టి 2 మైనస్ 3 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంతే. మీకు ఒకవేళ అర్థం కాకుంటే a ఈజ్ ఈక్వల్స్ టు 3, y ఉంది కదా, 3ని x1 అని రాసుకోండి. y వచ్చేసి y1 అని రాసుకోండి. 2ని x2 అని రాసుకోండి. 7ని y2 అని రాసుకోండి. ఓకే, y2 మైనస్ y1. y2 ఏంటి? 7 మైనస్ y 7 మైనస్ y. x2 ఏంటి? 2 x1 ఏంటి? 3 2 మైనస్ 3 రాసామా. 7 మైనస్ y 2 మైనస్ 3 ఏమవుతుంది? -1 అవుతుంది. పెద్దదానికి ఏం గుర్తుంది? మైనస్ కదా ఉండేది, -3 కదా, కాబట్టి -1 అని పెడతాం. ఓకే, ఇది ప్యారలల్ కదా. అంటే ఇప్పుడు మనకి ఏమి 2 పాయింట్స్ ఇచ్చారు కదా. 2 పాయింట్స్ ఇచ్చి ఫార్ములా ఏమి ఇచ్చారు? ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 అన్నారు. m1 ఏంటి? m1 కనుక్కున్నాం. ఈ 2 పాయింట్స్కి m1 కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ కూడా కనుక్కోవాలి కదా, ప్యారలల్ కదా. కాబట్టి ఈ -1, 4ని ఇక్కడ a అనుకున్నాము, ఇక్కడ b అనుకున్నాం. కాబట్టి ఇక్కడ cను d అనుకుందాం. -1, 4 ఏమవుతుంది? c 0, 6ని d అనుకుందాం. స్లోప్ ఆఫ్ cd అంటే సేమ్ ఫార్ములానే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. y2 ఏంటి? ఇక్కడ 6 అవుతుంది. y2 మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఈ -1 x1, 4ని y1, 0ని x2, 6ని y2 రాసుకోండి. y2 మైనస్ y1 కదా. y2 ఏంటి? 6 మైనస్ y1 ఏంటి? 4 6 మైనస్ 4. నెక్స్ట్ x డివైడెడ్ బై ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఫార్ములా x2 మైనస్ x1. x2 ఏంటి? 0 x1 ఏంటి? 1 -1 కదా ఉండేది ఇక్కడ. ఫార్ములాలో మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి 0 + 1 వస్తుంది. ఓకే, m2 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 4 ఏమవుతుంది? 2 అవుతుంది. 2 డివైడెడ్ బై 1. 2 డివైడెడ్ బై 1 అంటే ఏమి? 2. m2 ఏమొచ్చింది? 2 వచ్చింది. కాబట్టి m1 ఏముంది? 7 మైనస్ 1 y డివైడెడ్ బై -1. m2 ఏమి? 2. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్ కదా. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. m1 ఏముంది? 7 మైనస్ y డివైడెడ్ బై -1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఏంటి? 2. కాబట్టి 7 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ -1 ఇటు సైడ్ పంపిద్దాం. ఇది డివైడెడ్ బైలో ఉంది కదా, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. కాబట్టి 2 ఇంటూ -1 ఏమవుతుంది? -2 అవుతుంది. ఓకే, మైనస్ y ఈ -2ని ఈ 7 ఉంది కదా, ఇటు సైడ్ +7 ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? -7 అవుతుంది. కాబట్టి -2 -7 అవుతుంది. -y ఈజ్ ఈక్వల్స్ టు -9 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్. రెండు ఇటు సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూతల మైనస్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు క్యూతల మైనస్ ఉంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 9 వస్తుంది. ఓకే, అర్థమైందా?
నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్యారలల్ ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏంటి, మీకు ఫస్ట్ ఫార్ములా ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, 8th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 6x minus 10y plus 3 is equals to 0 and kx minus 5y plus 8 is equals to 0 are parallel. ప్యారలల్ ఫార్ములా ఏంటి, ఇందాకే చెప్పాను. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి m1 is equals to mt. చూడండి ఇక్కడ కూడా రాశాను, మీకు చెప్పినాను నేను ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ పాయింట్స్ ఇచ్చి మనకి స్లోప్ కనుక్కోమంటే ఫార్ములా y2 minus y1 డివైడెడ్ బై x2 minus x1 అని చెప్పా. ఒకవేళ ఫార్ములా చూడండి ఇలాగా ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ మెథడ్ ప్రకారం ఉంటే అప్పుడు ఫార్ములా ఏంటి, -a డివైడెడ్ బై b వస్తుంది. కాబట్టి స్లోప్ మనకి ఎలా ఇచ్చారో చూడాలి. ఫస్ట్ పాయింట్స్లో ఇస్తే y2 minus y1 డివైడెడ్ బై x2 minus x1 వస్తుంది. ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఇచ్చినారనుకోండి -a డివైడెడ్ బై b అవుతుంది. -a ఫార్ములానే ఉన్నది, -a డివైడెడ్ బై b. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ స్లోప్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 మనకి ఇక్కడే తెలిసిపోయింది. ఇంకా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. స్లోప్ ఆఫ్ ద లైన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ 6x minus 10y plus 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో రాయండి, మీకు ఆన్సర్ రాకపోయినా ఫస్ట్ ఇచ్చిండేది రాయండి, తర్వాత ఆలోచించండి. నిదానంగా నీట్గా రాసి ఆలోచించండి, కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. m1 ఈజ్ ఈక్వల్స్ టు -a డివైడెడ్ బై b కదా, అంటే ఇప్పుడు మనకి టూ స్లోప్స్ కదా కనుక్కోవాల్సింది. 6x minus 10y plus 3 is equals to 0, kx minus 5y plus 8 is equals to 0. కాబట్టి 6x minus 10y plus 3 is equals to 0 ని m1 అని రాసుకుందాం. m1 is equals to -a divided by b. మైనస్ a అన్నారు, ఇక్కడ ax plus by plus c ఫామ్లో ఉంది కదా. ax అంటే ఏమి 6x, by అంటే ఏమి -10y plus c అంటే ఏమి +3 ఉంది. కాబట్టి ఇప్పుడు a ఏమి 6 అవుతుంది కదా. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తాం. దీంట్లో ax బదులుగా ఏముంది, ఇక్కడ 6x ఉంది కాబట్టి a బదులు ఏమి 6 డివైడెడ్ బై 10 కదా, b కదా, b ఫామ్లో by కదా, అంటే y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్ తీసుకుంటాం. మైనస్ x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్. మైనస్ x కోఆర్డినేట్ ఏమి 6, y కోఆర్డినేట్ ఏమి -10y. మైనస్ కూడా కలుపుకోవాలి, ఇక్కడ మైనస్తో సహా కదా ఉండేది, -10y. ఒకవేళ ఇక్కడ +10y ఉండింటే మనకు అవసరం ఉండేది, ఇక్కడ -10y కదా ఉండేది, -10y రాసుకుంటాం. m1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ న్యూమినేటర్లో డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మనం దీన్ని ఇప్పుడు 2 3 6 2 5 10 కాబట్టి m1 ఏమొస్తుంది 3 డివైడెడ్ బై 5. చూడండి 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 5 10. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ దీనికి స్లోప్ కనుక్కుందాం. kx minus 5y plus 8 is equals to 0. ఇలాగే రాశాను. m1 కనుక్కున్నాం, ఇప్పుడు m2 కదా, మైనస్ a డివైడెడ్ బై b మైనస్ x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్ మైనస్ ఇప్పుడు x కోఆర్డినేట్ ఏమి k డివైడెడ్ బై y కోఆర్డినేట్ ఏమి -5 ఉంది, మైనస్ ఉన్నది ఇక్కడ చూడండి మర్చిపోకండి. మైనస్ ఇక్కడ ఉన్నది, మైనస్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ప్లస్ ఉంటే మనకు అవసరం లేదు, ప్లస్ పెట్టినా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి -5y ఉంది కాబట్టి -5 రాసుకున్నాం. k డివైడెడ్ బై -5. m2 న్యూమినేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్, k డివైడెడ్ బై 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫార్ములా చెప్పాను కదా, ప్యారలల్ అని ఇచ్చారు క్వశ్చన్లో. స్లోప్స్ కనుక్కుందాం, m1 కనుక్కుందాం, m2 కనుక్కున్నాం కాబట్టి ప్యారలల్ అన్నారు. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 3 డివైడెడ్ బై 5. m1 ఏంటి 3 డివైడెడ్ బై 5, m2 ఏంటి k డివైడెడ్ బై 5 కాబట్టి 3 డివైడెడ్ బై 5 k డివైడెడ్ బై 5 రాసాం. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్స్ టు క్యూతలా డినామినేటర్లో 5 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు క్యూతలా డినామినేటర్లో 5 ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్. 3 ఈజ్ ఈక్వల్స్ టు k, k ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతాయి మళ్ళీ అన్నీ. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇది కొంచెం దీనికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రైట్ లైన్ 3x + 7y - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ఫామ్లో ఉంది ax + by + c ఫామ్లో ఉంది. అండ్ 7x - py + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండికులర్ అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో చూడండి, మ్యూచువల్లీ పర్పెండికులర్ అని ఇచ్చారు. పర్పెండికులర్ అని ఇస్తే ఫార్ములా ఏంటి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండికులర్
దెన్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సారీ అండి, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -1 అని రాసుకోండి. ఓకే, స్లోప్ ఆఫ్ ద లైన్ ఏమిచ్చారు? ఫస్ట్ లైన్ 3x + 7y - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ m1 ఏమిచ్చారు? -a/b కదా ఫార్ములా, దీనికి స్లోప్ కనుక్కునేకి. -x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్. -x కోఆర్డినేట్ ఏమి? 3. ఇలా అయినా మీరు కంపేర్ చేసుకోండి, ax + by + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ ఫార్ములానైనా కంపేర్ చేసుకోండి, లేదా -x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్ అన్న కంపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఒకటే వస్తుంది. a ఏంటి? a ప్లేస్లో ఏముంది? 3 ఉంది కాబట్టి, లేదా x కోఆర్డినేట్ ప్లేస్లో ఏముంది? x కోఆర్డినేట్ ఏమి? 3 కాబట్టి 3 డివైడెడ్ బై y కోఆర్డినేట్ ఏమి? ఇక్కడ +7 ఉంది, ప్లస్ పెట్టిన ఒకటి లేకున్నా ఒకటి అని చెప్పినా కదా, కాబట్టి -3 డివైడెడ్ బై 7. ఓకే, అర్థమైందా? ఇదేంటి? m1. ఓకే, ఇది m1, ఇది m1. m1 ఈజ్ ఈక్వల్స్ టు -3 డివైడెడ్ బై 7. ఓకే, స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే m2 కనుక్కుందాం. ఇప్పుడు స్లోప్ ఏమిచ్చారు? 7x - py + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చారు కాబట్టి m2 కనుక్కోవాలి కదా. 7x - py + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 -x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్, లేదా ax + by + c అన్నది కనుక్కోవచ్చు. -x కోఆర్డినేట్ ఏమి? 7 ఉంది, ఇక్కడ 7x అని ఉంది. x కోఆర్డినేట్ ఏమి? అప్పుడు x కోఆర్డినేట్ అంటే xకి ముందర ఉండేది అంతే, గుడ్డి గుర్తు. ఓకే, x కోఆర్డినేట్ ఏమి? 7 -7 డివైడెడ్ బై y కోఆర్డినేట్ ఏమి? -p అవుతుంది, -p. ఇక్కడ న్యూమినేటర్లో డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి -7 క్యాన్సిల్ అవుతుంది, -, క్యాన్సిల్ అవుతుంది. 7 డివైడెడ్ బై p. ఇప్పుడు ఏమి ఇక్కడ m1 ఏంటి మనకి? -3 డివైడెడ్ బై 7 అవుతుంది. ఇక్కడ m2 ఏమి? 7 డివైడెడ్ బై p. ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. ఇప్పుడు ఇక్కడ m1 ఏంటి? -3 డివైడెడ్ బై 7. ఓకే, రాసామా? m2 ఏంటి? 7 డివైడెడ్ బై p ఈజ్ ఈక్వల్స్ టు -1. ఫార్ములాలో ఉంది కదా -1, అలాగే రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది న్యూమినేటర్లో, డినామినేటర్లో 7 ఉంది కాబట్టి 7 క్యాన్సిల్. -3 డివైడెడ్ బై p ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూత్లో మైనస్ ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు క్యూత్లో మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్. ఈ p ఇక్కడ సైడ్ ఏం చేస్తుంది? డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది కాబట్టి p 1 ఇంటూ p అవుతుంది. 1 ఇంటూ p ఏమి? pనే. ఈజ్ ఈక్వల్స్ టు p ఈజ్ ఈక్వల్స్ టు 3. సో అర్థమైందా? ఫస్ట్ బేసిక్స్ తెలియాలండి, బేసిక్స్ తెలిస్తే ఈజీగా చేసేస్తాం. ఫార్ములాస్ బేసిక్స్ తెలియాలి. 10th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ x - y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x యూతలో ఏం లేదంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. చూడండి, ఇటు సైడ్ ఏం లేదంటే ఏమి? 1 ఉన్నట్టు, ఇటు సైడ్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు అని అనుకోండి. గివెన్ లైన్ ఈజ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్ ఆఫ్ ద లైన్ తెలుసు కదా మనకు ఫార్ములా. ax + by + c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ -a డివైడెడ్ బై b. -x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్ అని రాసుకోవచ్చు. ఇది -x కోఆర్డినేట్ ఏమి? ఇక్కడ ఏం లేదంటే ఏం చెప్పాను? 1 ఉన్నట్టు కదా. x కోఆర్డినేట్ అంటే ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి -1 డివైడెడ్ బై y కోఆర్డినేట్ ఏమి? 1. ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. -1 డివైడెడ్ బై 1 ఏమవుతుంది? -1 అవుతుంది. సెకండ్ లైన్ ఏమి ఇచ్చారు? x - y ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్స్ ఊరికే స్లోప్స్ కనుక్కోమన్నారు అంతే, వాళ్ళు ప్యారలల్ పర్పెండిక్యులర్ ఏం చెప్పలేదు కాబట్టి స్లోప్స్ మాత్రం కనుక్కుందాం. x - y ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇప్పుడు x కోఆర్డినేట్ ఏమవుతుంది? ఇక్కడ ఏం లేదంటే ఏమి? x యూతలా 1 ఉన్నట్టు, ఇక్కడ -y ఇచ్చారు చూడండి, ఏం లేదంటే ఏమున్నట్టు ఇక్కడ చెప్పండి? -1 ఉన్నట్టు, మైనస్ ఉంది కదా ఇక్కడ కాబట్టి -1 ఉన్నట్టు. ఫార్ములా తెలుసు కదా, స్లోప్ ఆఫ్ ax + by + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫార్ములా ఏంటి? -a డివైడెడ్ బై b. -x కోఆర్డినేట్ ఏమి? 1 డివైడెడ్ బై y కోఆర్డినేట్ ఏమి? -1 కదా. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఒకవేళ ప్లస్ ఉంటే 1 వచ్చు, మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. -1 డివైడెడ్ బై -1, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 1 డివైడెడ్ బై 1 ఉంటుంది. 1 ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, స్లోప్స్ కనుక్కున్నాం. ఓకే, అర్థమైందా? మీరు ఫార్ములాస్ చూడండి, ఫస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను, ఫార్ములాస్ చూడండి.
ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అర్థం కాలేదని, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.